హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎమ్మీగా టేస్టీగా అండ్ అలాగే సింపుల్గా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. సో చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు కదా. సో అలాంటి వారి కోసం సింపుల్గా ఇలా చేసి పెట్టండి, చక్కగా ఎమ్మీగా తినేస్తారు. సో లుక్ వైజ్గా ఎమ్మీగా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి. సో ఇంకా ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసానండి. సో ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చిని తుంపేసి వేసాను అండ్ అలాగే కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర అండ్ అలాగే కొన్ని ఆవాలు కూడా వేసుకొని ఇంకా ఇవి ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నాను. సో వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా మనం ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకా ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను కాకరకాయ ముక్కలు ఇలాగ సర్కిల్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను చిన్న కాకరకాయలు చూజ్ చేసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే చేదు అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ చిన్న కాకరకాయల్లో. సో ఇంకా ఇలాగ ఈ కాకరకాయ ముక్కలను వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక 15 మినిట్స్ అలాగా టైం పట్టిందండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. సో మనం చక్కగా మంచిగా వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, సో మనకి కాకరకాయ ముక్కలు అనేవి చక్కగా మంచిగా మగ్గిపోయాయండి. సో ఇంకా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు అండ్ అలాగే ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ వేసుకోవాలి. ఇలాగ వేసుకోవటం వల్ల మనకి మనం చేసే ఫ్రై అనేది, కాకరకాయ ఫ్రై అనేది మరింత టేస్టీగా ఫ్లేవర్ బాగుంటుందండి. సో ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని ఒక 1 మినిట్ అలాగ ఉంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండ్ అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలుపుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అలాగ ఉంచుకోవాలండి. సో ఇంకా తర్వాత ఫైనల్గా ఇక్కడ నేను కొంచెం బెల్లం వేసుకొని ఇంకా మనం ఒక్కసారి కలుపుకొని జస్ట్ ఒక 1 మినిట్ అలాగ ఉంచుకోవాలండి. సో చేదు అనేది ఏమీ లేకుండా ఉంటుంది చక్కగా మనం ఇలా వేసుకున్నామంటే. సో ఇంకా చక్కగా మనం ఎమ్మీగా టేస్టీగా కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చక్కగా వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. సో మీకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.